అల్లూరు జిల్లా హుకుంపేట మండలం కేంద్రంలో తమ భూమి కబ్జా చేసి ఇతర రాష్ట్రానికి చెందిన గిరిజనేతరుడు అక్రమంగా భవనం నిర్మించారని, తన స్థలం తనకు ఇప్పించాలని గత 3 రోజులుగా గిరిజన మహిళ గంపరాయి బాలప్రభ తన పసిబిడ్డతో రేయి పగలు అనే తేడా లేకుండా పోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన స్థలం ఆక్రమణ మీద ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాపై ఎన్ని దాడులు చేసినా నా ప్రాణం, నా బిడ్డ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ న్యాయం కోసం పోరాటం చేస్తానని కన్నీటి పర్యమైంది. ఈ ఘటనపై పలువురు గిరిజనులు మాట్లాడుతూ ఒకవైపు 1/70 చట్టం కోసం కొంతమంది పోరాటాలు చేస్తుంటే మరికొంతమంది గిరిజనేతరులు ఇచ్చే కానుకలకు కక్కుర్తి పడి బినామీలుగా మారి గిరిజనులు సాటి గిరిజనులే మోసం చేస్తున్నారని వాపోయారు. జిల్లా అధికారులైనటువంటి పీఓ ఎస్డిసి హుకుంపేట ప్రధాన కేంద్రానికి నేరుగా చాకలి శివ అనే వ్యక్తి చట్టానికి విరుద్ధంగా భవనం మీద భవనం నిర్మాణం చేపడుతున్నారని గుర్తించి దీనిని తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పుడు సరేనని తల ఊపిన అధికారులు నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. నా పేరు గంపరే బాలప్రభ. మా ఫాదర్ నేమ్ వచ్చి గంపరే దామోదరం గారు. మా నేటివ్ ప్లేస్ వచ్చి అరడుకోట సార్. అరడుకోట పెదబేట మండలం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. మా నాన్నగారు ఈ స్థలం నా పేరు మీద రాసిచ్చారు సార్. ఇక్కడ కబ్జా జరిగింది సార్. నేను ఇది గేట్ 3 అండి, ఇక్కడే ఉన్నాను సార్. నా బాబుతో నేను ఇక్కడ ఉండి అక్కడ నా జాగా నాకు వచ్చే వరకు నేను ఎక్కడ కదిలే ప్రసక్తే లేదు సార్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఇక్కడ ఇప్పుడు ఇది ఈ 3 days అంటే డే 3 అని ఉంది అనేసి 3 days నుండి ఇష్యూ కాదు సార్. ఇది ఒక 4 years నుండి జరుగుతుంది సార్. ఇది 4 years నుండి ఇది జరుగుతుంది సార్. నేను ఆలీ దగ్గరకు వెళ్ళాను సార్. ఇది కట్టకుండా ముందు ఖాళీ ప్లేస్ ఉండగా నేను ఆలీ గారి దగ్గరికి వెళ్ళి కిరాణా షాప్ అక్కడ ఉంది సార్. ఆలీ గారు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను మీతో మాట్లాడాలి అని చెప్పి నేను బయటికి వెళ్ళి అడిగాను. అడిగితే ఆలీ గారు ఏమంటారంటే, అమ్మ నాకు చాలా రెక్లెస్ సమాధానం అన్నమాట, నువ్వు అక్కడ ఉన్నామ్మా పనులు ఉన్నాయి అని చెప్పి 4 hours నన్ను బయట నుంచి నిల్చోపించారు సార్. సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ అదే అన్నారు, సార్ ఇది నా జాగా, మీరు ఎవరండి ఇక్కడ ఉంది అంటే, లేదు ఇది కాగితాలు ఇవన్నీ నా దగ్గర ఉంది అని చెప్పి ఆలీ గారు అన్నారు సార్. ఆ నెక్స్ట్ నేను మళ్ళీ వీటి కోసం మళ్ళీ ఒక రోజు వచ్చాను సార్. వచ్చి ఇక్కడ వచ్చిన షాప్లో ఉండేదన్నమాట. అక్కడికి వచ్చిన గొడవ అడగడం జరిగింది. మళ్ళీ ఆ రోజు అప్పుడు కూడా నా పైన తిరగబడడం కూడా జరిగింది సార్. ఆ నెక్స్ట్ మళ్ళీ నేను ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్రెసెంట్ వెనకాల బ్యాక్ సైడ్ హౌస్ షాప్ ఉంది సార్. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కూడా ఆఫ్ చేయడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ చేసిన ప్రూఫ్స్ అని నా దగ్గర ఉంది. ఈ స్థలం నాది అని చెప్పడానికి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది నా దగ్గర ఉంది సార్. ఇక్కడ నేను మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను కంప్లైంట్ పెట్టాను సార్. కంప్లైంట్ పెట్టి దాదాపు 1.5 year అయింది సార్. కంప్లైంట్ పెట్టిన కాపీ మనకు కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ గారు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు దాన్ని టేకప్ చేసి నాకు కాల్ చేసి, అమ్మ నీ సమస్యకి కంప్లైంట్ వచ్చింది, మీరు దయచేసి ఇక్కడికి వస్తే నేను ఒక రిపోర్ట్ అనేది మీ స్టేట్మెంట్ మేము తీసుకుంటేనే మేము ఫార్వర్డ్ స్టెప్ వేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు. ఆయన మాటకి గౌరవం ఇచ్చి నేను ఇక్కడ రావడం జరిగింది సార్. మనీ టౌన్ వచ్చి సార్ ఇలా నేనే బాలప్రభని, ఎంతవరకు వచ్చింది సార్ ఎంక్వైరీ అని అంటే, అమ్మ ఇక్కడ ఎంక్వైరీ అవుతుందంటే అప్పుడు నేను సరే ఒకడు మామూలుగా ఒకసారి చూద్దామని చెప్పి ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చాను సార్. వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నప్పుడు ఇదేంటి అవుతుంది, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇది పట్టించుకుంటున్నారా లేదా అని చెప్పి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆల్రెడీ నేను కంప్లైంట్ ఉంది కదా, మీరు ఏమైనా చేశారా లేదా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని నేను అక్కడికి వెళ్ళి చెప్పిన వెంటనే ఎంఆర్ఓ గారు నా మాటకు గౌరవించి ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకొని డీటీ గారిని ఇన్ఫార్మ్ చేశారు. డీటీ గారు ఆర్ఐ గారికి చెప్తే ఆర్ఐ గారు స్వయంగా ఇక్కడ రావడం జరిగింది. నేను అక్కడ ఆఫీస్లోనే ఉన్నాను సార్. ఆయన మేడం గారు వచ్చారు. మేడం గారు వస్తే మేడం గారితో స్వయంగా ఆలీ గారు మిస్సెస్ ఒక మాట అన్నారు, మీరు ఎవరండి, ఇది నా జాగా, మీరు ఎవరు వచ్చారు, మీరు ఇక్కడికి వస్తే నేను చచ్చిపోతానండి అని చెప్పి బెదిరించడం జరిగింది. ఆ మాటకి ఆర్ఐ గారు అక్కడికి వచ్చి స్వయంగా ఇలా చెప్పారు, ఇలా బెదిరిస్తున్నారు సార్, ఏంటి నేను వెళ్ళి అడుగుతుంటే ఆఫీసర్స్ అని కూడా ఇంత రెక్లెస్ సమాధానాలతో ఉన్నారు అని చెప్తే, మరి కన్స్ట్రక్షన్ ఆపండి అంటే ఆపారు సార్. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అవ్వాలి. ఇలా ఉండలేదు సార్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ పిక్ చూడండి సార్. ఈ ప్లేస్, ఆ ప్లేస్, ఈ ప్లేస్ ప్రెసెంట్ ఎలా ఉంది అని
అప్పుడు నేను నిండు గర్భిణి సార్. నేను వైజాగ్లో ఎల్ఎల్బి అవుతుంది సార్ నా ప్రెసెంట్. నేను వైజాగ్లో నా చదువు నిమిత్తం నేను వైజాగ్లో స్టే చేయడం వల్ల నేను ప్రెగ్నెంట్ లేడీ కాబట్టి అప్ అండ్ డౌన్ ఇంకోటి చేయలేను. అయినా కూడా నేను వచ్చాను. నిండు గర్భిణి అయినా కూడా నేను వస్తువు కంట్రోల్ చేసి చాలాసార్లు ఫైట్ చేశాను. చాలాసార్లు గట్ల సమాధానం నా జాగా నువ్వెవరు అని చెప్పడమే జరిగింది. జరిగినాక కన్స్ట్రక్షన్ ఆఫ్ చేయమన్నాను కదా, అంటే ఆఫ్ చేస్తామన్నారు. తర్వాత నేను డెలివరీ అయ్యి 2 days ఉంది అనగా నాకు ఎంఆర్ఓ గారు స్వయంగా ఫోన్ చేయడం జరిగింది సార్. జరిగితే మేడం గారు మీరు మీ కంప్లైంట్ మా దగ్గర రన్ అవుతుంది, ఎంక్వైరీ అయ్యింది, అది మీ జాగే, మీరు ఒకసారి వచ్చి ఇక్కడ నుండి ఒక ఫామ్ ఇస్తాం, మీరు తీసుకొని వెళ్ళి కలెక్టర్ దగ్గర సబ్మిట్ చేయమన్నారు. సార్ నేను ఇఫ్ యూ డోంట్ నేను ఒక 2 daysలో నేను డెలివరీ అయ్యే అమ్మాయిని, డెలివరీ అయిపోయాక మరి వస్తాను సార్ అని చెప్పారు. డెలివరీ అయిన వెంటనే నేను ఎందుకు రాలేదంటే నాకు హెల్త్ మరి బేబీ ఉంది కదా, నా లేడీస్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయింది సార్. రాలేకపోవడం వల్ల కట్టేశారు సార్. మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ హౌస్ కంప్లీట్ అయిపోయింది, ముందర షాపు, ఇవన్నీ ఎగ్జాంపుల్ సార్. ఆ ముందు అలా ఉంది, ఇప్పుడు అలా ఉంది అన్నది నా దగ్గర ఫుటేజ్ అనేది ఉంది, ఫొటోస్ అనేది ఉంది. ఇది నా స్థలం అన్న దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఇది నా స్థలం అని నేను కంప్లీట్గా నేను రుజువు చేసుకోగలను. ఇక్కడ బినామీలుగా ఆయనకి మద్దతు, బినామీలుగా ఇక్కడ కిమ్ముడు మెయిన్ గణేష్ గారు, వాళ్ళ అబ్బాయి సంతోష్ గారు చెప్తున్నారు సార్. నన్ను బినామీలుగా వాళ్ళిద్దరు ఉండడం వల్ల ఆలీ గారు వాళ్ళ మిస్సెస్ కూడా నన్ను బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు సార్. ఇక్కడ నేను డే 1 వచ్చాక డే 1 నేను వచ్చాను సార్. డే 1 వచ్చినప్పుడు ఈవెన్ నా దగ్గర కప్పుకోవడానికి కానీ ఏమీ లేదు. నా బాబుని నేను ఎత్తుకొని వచ్చాను సార్. వచ్చాను నైట్ 12:30 వరకు ఎక్కడ స్ట్రీట్ లైట్ లేదు, ఏమీ లేదు, అంత మొత్తం చీకటిగా ఉంది. ఒక మంచులో నేను ఇలా కూర్చొని నా బాబుతో నేను స్టే చేశాను సార్. ఇలా జరుగుతుందన్న విషయం మా హస్బెండ్కి ఎవరికి తెలియదు. అప్పుడు మా హస్బెండ్ బాబు కోసం మెయిన్ బాబు కోసం అని చెప్పడం అప్పటికప్పుడు వచ్చి ఇది వెనకాల ఉన్న టెంట్ కొనేసి నాకు ఇక్కడ వేయడం జరిగింది సార్. ఆ రోజు డే 1లో పోలీస్ గారు ఇద్దరు వచ్చారు సార్. అప్పుడు ఆలీ గారు మిస్సెస్ కొంచెం రెక్లెస్గా నా చావుకు కారణం మీరే అమ్మా అని చెప్పేసి, మేము చచ్చిపోతాము మీరే అనేసి నాకు బెదిరించడం కూడా జరిగింది సార్. ఇది ఎవరిని అంత చూసి నడుస్తుందంటే మెయిన్ ఇక్కడ బినామీలుగా కిమ్ముడు గణేష్, వాళ్ళ అబ్బాయి కిమ్ముడు సంతోష్ గారు. ఇది సార్ నాకు న్యాయం జరిగే వరకు నాకు బాబు సార్. నేను ఇప్పుడు వరకు నేను దీనికోసం ఫైట్ చేస్తూనే ఉంటాను. నన్ను ఆపడానికి ఎవరైనా రావచ్చు, నన్ను ఏమైనా చేయడానికి ఉండొచ్చు, కానీ నేను అన్నిటికీ నేను సిద్ధమయ్యే ఈ ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నాను. నా జాగా ముందు నుండి వెనకాల వరకు నాదే సార్. ఈ జాగా నాకు ఇచ్చే వరకు నేను ఎట్టి పరిస్థితిలో